మిత్రులారా, మా కష్టాన్ని మీరు ఇష్టపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో ఒక భాగంగా చేరండి. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రముఖ సీరియల్ నేటి ఎపిసోడ్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. లక్కీ పుట్టినరోజు వేడుకలు ఎంతో కోలాహలంగా పూర్తయిన తర్వాత కథలో ఊహించని మలుపులు మొదలయ్యాయి. బర్త్డే వేడుక ముగిసి అతిథులంతా వెళ్లిపోయాక రాజ్ మనసులో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇప్పటివరకు తన మనసులోనే దాచుకున్న ప్రేమను కావ్యకి వ్యక్తపరచడానికి ఇదే సరైన సమయమని భావిస్తాడు. జీవితంలో మొదటిసారి తన కోసం కాకుండా తను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. కావ్యను ఒక ప్రశాంతమైన ప్రదేశానికి లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్లాలని నిశ్చయించుకుంటాడు. రాజ్ స్కూటీ తాళాలు తీసుకుంటుంటే చక్రీ సందేహంగా అడుగుతాడు. ఏంటన్నయ్యా, నిజంగానే ఈ రోజు నీ లవ్ ప్రపోజల్ వర్కౌట్ అవుతుందంటావా? అక్క నీతో రావడానికి ఒప్పుకుంటుందా అని అడుగుతాడు. దానికి రాజ్ ఎంతో ధీమాగా, ఖచ్చితంగా రా. ఇవాళ నా వన్ సైడ్ లవ్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. తను నన్ను తప్పుగా అర్థం చేసుకుంటోంది. కానీ నా మనసులో ఏముందో ఇవాళ స్పష్టంగా చెప్తాను. తను తెచ్చిన చీర కట్టుకుని వచ్చిందంటేనే నాకు అర్థమైంది, అంతా పాజిటివ్ గానే జరుగుతుందని. ఎలాగైనా తనని ఒప్పిస్తాను అని చెప్తాడు. కావ్య వచ్చి స్కూటీ దగ్గరకు నిలబడగానే రాజ్, పదండి, లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అంటాడు. దానికి కావ్య, మీకు అసలే లైసెన్స్ లేదు కదా రాజ్ గారు, బండి నేను నడుపుతాను అంటుంది. రాజ్ నవ్వుతూ, మీకు మాత్రం లైసెన్స్ ఉందా ఏంటి? పోలీసులు పట్టుకుంటే ఫైన్ కడతాను లేండి, మీరు కూర్చోండి అని చెప్తాడు. ఇద్దరూ కలిసి బండిపై ప్రయాణమవుతారు. దారిలో కావ్య డ్రైవింగ్ చూసి రాజ్ మెచ్చుకుంటూ, మీరు చాలా మంది కన్నా బాగా డ్రైవ్ చేస్తున్నారు. వెనకాల వాళ్లు హారన్లు కొడుతున్నారని ఆగిపోతే జీవితంలోనూ ముందుకు వెళ్లలేం, బండి మీద కూడా ముందుకి వెళ్లలేం. మీరు చాలా గ్రేట్ కావ్య అని అంటాడు. కొంతదూరం వెళ్లాక వాతావరణం మారి వర్షం పడటం మొదలవుతుంది. దాంతో ఇద్దరూ ఒక పక్కన బండి ఆపి వర్షం నీడన నిలబడతారు. ఆ వర్షపు చినుకుల మధ్య రాజ్ తన మనసులోని మాటను కావ్య ముందుంచుతాడు. కావ్య సీరియస్గా, మీరేదో చెప్పాలనుకుంటున్నారు కదా, త్వరగా చెప్పండి. పూర్తిగా విన్నాక నేను హాస్టల్కి వెళ్తాను అని మాత్రం అనకూడదు అంటుంది. రాజ్ ఎంతో ఆరాటంగా, కావ్య, నేను చెప్పేది శ్రద్ధగా విను. నిన్ను మొదటిసారి యాదగిరిగుట్టలో చూసినప్పుడే నా మనసు నీకు ఇచ్చేశాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూడు, అలా జరిగింది. పోలీస్ స్టేషన్లో మనకి జరిగింది నాటకం కావచ్చు, కానీ నా మనసులో మాత్రం నువ్వే నా భార్యవి. మా ఇంటికి వచ్చిన కోడలివి. నిన్ను విడాకుల పేరుతో దూరం చేసుకోలేను. నువ్వు 4 రోజులు హాస్టల్లో ఉన్నా తట్టుకోలేక నీ చుట్టూ తిరిగాను. నిన్ను లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండాలనేదే నా కోరిక అని భావోద్వేగంతో చెప్తాడు. కావ్య ఆ మాటలు విని కాస్త నిశ్శబ్దంగా ఉండి, ఆ తర్వాత నెమ్మదిగా స్పందిస్తుంది. మీ చెప్పడం పూర్తయిందా రాజ్గారు? అయితే వినండి. అసలు నేను మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? దానికి ఒక్క కారణం చెప్పండి. మీకు నన్ను ప్రేమించే స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ నేను తిరిగి మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలి? మనం విడిపోకూడదు అనడానికి ఏముంది రూల్? అని అడుగుతుంది. రాజ్ కంగారుగా, మనకి పెళ్లి అయింది కదా కావ్య అంటాడు. కావ్య సమాధానమిస్తూ, అయితే ఏమైంది? నేను మీకు ఇష్టం లేని పెళ్లి ఆపేశాను, మిమ్మల్ని సిటీకి తీసుకొచ్చాను. అందువల్ల ప్రేమ పుట్టదు రాజ్ గారు, కృతజ్ఞత పుడుతుంది. నేను మీకు థాంక్స్ చెప్పగలను కానీ ఐ లవ్ యూ అని చెప్పలేను. మీలాంటి ఫ్రాడ్ని నేను ప్రేమిస్తానని ఎలా అనుకున్నారు? అని నిలదీస్తుంది. రాజ్ షాక్ అవుతూ, ఫ్రాడా? నేను ఫ్రాడ్నా? అలా ఎలా అంటారు? అని అడుగుతాడు. కావ్య ఆవేశంగా, సాక్ష్యం కావాలా మీకు? మన పెళ్లి జరిగిన పోలీస్ స్టేషన్లో ఆధార్ కార్డు లేదని అబద్ధం చెప్పారు. హాస్టల్లో జాయిన్ అవుతామంటే ఆధార్ కార్డు లేదన్నారు. డివోర్స్ తీసుకోడానికి ఆధార్ కార్డు ఉంటేనే కుదురుతుందని తెలిసి అప్పుడు లేదన్నారు. అసలు కానిస్టేబుల్తో నాకు ఫోన్ చేయించిందెవరు? మీరే కదా. ఐడి ప్రూఫ్ లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందని ఆలోచించే మానసిక పరిస్థితి నాకు ఆ సమయంలో లేకపోవడం మీకు అడ్వాంటేజ్ అయింది. ఇన్ని రోజులుగా నాతో స్నేహంగా ఉంటూనే ఎంత మోసం చేశారు అని ప్రశ్నిస్తుంది.
రాజ్ నిందలేనివాడినని నమ్మించే ప్రయత్నం చేస్తూ, కావ్య, నా ఫోన్లో ఆధార్ కార్డు డిలీట్ అయిపోయింది. నేను అబద్ధం చెప్పడం లేదు, నిజం చెప్తున్నాను. నన్ను నమ్ము అని అంటాడు. కాని కావ్య ఏమాత్రం తగ్గకుండా, నేను మిమ్మల్ని నమ్మను. తాగొచ్చి తలుపేసినప్పుడే మీ మీద నమ్మకం పోయింది. నా మీద ఉన్నది ప్రేమ కాదు. నిజంగా మీకు సహాయం చేయాలని ఉంటే నాతో పాటు కోర్టుకి వచ్చి మర్యాదగా విడాకులు ఇవ్వండి. నన్ను ప్రేమ అనే భూతద్దంలోంచి చూడటం ఆపేయండి అని ముఖం మీదే తేల్చి చెప్తుంది. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన తర్వాత బరువుగా తిరుగుప్రయాణమవుతారు. ఇంటికి వచ్చాక మరో ఊహించని సంఘటన జరుగుతుంది. మహాలక్ష్మి పేరు మీద ఒక పోస్ట్ కొరియర్ వస్తుంది. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న ఆధార్ కార్డులో భర్త పేరు స్థానంలో రాజ్ పేరు ఉంటుంది. అది చూసిన కావ్య తీవ్ర ఆగ్రహంతో, చూశారా, నా అడ్రస్ మార్చింది చాలక, ఇప్పుడు కార్డులో భర్త స్థానంలో మీ పేరు వచ్చేలా చేసింది కూడా మీరే కదా? ఎంత నాటకం ఆడారు రాజ్ గారు అని అందరి ముందూ నిలదీస్తుంది. రాజ్ ఎంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా కావ్య వినదు. రాజ్ ప్రేమను గెలవాలని అనుకున్న రోజే ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగి కథ తీవ్రమైన ఉత్కంఠకు దారితీసింది. మిత్రులారా, మా కష్టాన్ని మీరు ఇష్టపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో ఒక భాగంగా చేరండి. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రముఖ సీరియల్ నేటి ఎపిసోడ్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.